హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మీరు నమ్ముతారా? పక్షుల వల్ల ఒక దేశం బతికిందంటే సైంటిస్టులు ఒక రీసెర్చ్లో తేల్చి చెప్పారు, పక్షుల వల్లే ఒక దేశం బతికిందని. ఒకసారి ఊహించండి, వర్షం చాలా తక్కువగా పడే ఎడారి భూమి, అక్కడ మట్టి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. సాయిల్ అంతా ఫెర్టైల్ కూడా కాదు. సో ఎలాంటి పంటలు పండవని మనం అనుకుంటాం, కానీ దాదాపు 800 సంవత్సరాల క్రితం అంటే 1250 ఏడీ టైంలో సౌత్ అమెరికాలోని పెరు అనే దేశంలో ఎడారి ప్రాంతంలోని అక్కడ ప్రజలు చాలా బాగా జీవించేవారు. పచ్చని పొలాలు, మంచి ఆహారం, సంతోషకరమైన జీవితం అక్కడ కనిపించింది. ఈ కథ పెరు తీరంలో దగ్గరలో ఉన్నటువంటి చించా వ్యాలీ అనే ప్రాంతానికి సంబంధించినది. ఈ ప్రాంతంలో వర్షం చాలా అరుదుగా పడతాయి. అయినా అప్పట్లో ఉన్న చించా రాజ్య ప్రజలు నివసించేవారు. వారు చాలా తెలివైన వారు. ప్రకృతిని గమనించి దానితో కలిసి జీవించడం వారికి బాగా తెలుసు. వారి జీవితం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఎడారిలో వ్యవసాయం చేయడం చాలా కష్టమని మనకు తెలుసు. అందుకే వారు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. పెరు తీరానికి దగ్గరలో ఉన్న సముద్రంలో చాలా చేపలు ఉండేటివి. చేపలు ఎక్కువగా ఉండడంతో చాలా సముద్ర పక్షులు అక్కడికి వచ్చేవి. ఈ పక్షులు సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న రాతి దీవులపై నివసించేవి. సంవత్సరాల తరబడి అక్కడే ఉండటం వల్ల వాటి పేడ, వాటి వాష్రూమ్ ఉంటుంది కదా, అక్కడే పేరుకుపోతుంది. సాధారణంగా మనం ఈ పక్షుల పేడ దేనికి పనికిరాదని మనం అనుకుంటాం, కానీ చించా ప్రజలు దానిలో ఉన్న ఉపయోగాలను గుర్తించారు. ఈ పక్షుల పేడలో పంటలకు కావలసిన శక్తి ఉందని వారు గమనించారు. అందుకే వారు పక్షులను చంపలేదు, వాటిని కాపాడారు. పక్షులు బతికితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని వారికి తెలుసు. వారు ఆ పక్షుల పేడను జాగ్రత్తగా సేకరించి తీర ప్రాంతాల నుంచి ఎడారి పొలాలకు తీసుకెళ్లారు. ఆ పేడను పొడి మట్టిలో కలిపారు. దాంతో మట్టి బలంగా మారింది. పంటలు పండటం మొదలయ్యాయి. మొక్కజొన్న, పత్తి వంటి పంటలు బాగా పండాయి. ఎడారి భూమి నెమ్మదిగా పచ్చగా మారింది. పంటలు పెరగడంతో ప్రజలకు ఆహారం దొరికింది, ఆకలి తగ్గింది, జీవితం మెరుగైంది. కుటుంబాలు సంతోషంగా జీవించాయి. కాలక్రమంలో ఈ ప్రజలు ఇతర రాజ్యాలతో కలిసిపోయారు. వారి జీవన విధానం మెల్లగా మర్చిపోయారు. ఈ జ్ఞానం కూడా కాలంతో పాటు కనుమరుగైంది. కానీ చాలా సంవత్సరాల తరువాత ఆధునిక శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి పరిశీలించారు. వారు పాత మట్టిని, వాటి అవశేషాలను పరీక్షించారు. కార్బన్ డేటింగ్ మరియు ఐసోటోపు పరీక్ష చేసి ఒక నిజాన్ని తెలుసుకున్నారు. అప్పట్లో పంటలకు వచ్చిన శక్తి భూమి నుంచి కాదు, సముద్రం నుంచి వచ్చిందని. అంటే పక్షులు విసర్జించిన పేడ ఆ ఎడారి భూమికి జీవం పోసిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఈ స్టోరీ మనకు ఒక ముఖ్యమైన లెసన్ ఇస్తుంది. అదేంటంటే, మనం ప్రకృతిని కాపాడితే అది మనకు కూడా సహాయం చేస్తుంది. ఎడారిలా ఉండే భూమిలో పక్షులే రైతయ్యాయి. ఎడారిలో పక్షుల పేడే బంగారమైంది. అక్కడ నివసించిన ప్రజల సుఖశాంతులకు కారణమైంది. సో ఇది వీడియో. మరో వీడియోలో మరో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.